టన్నెల్ టెన్షన్ తొలగిపోవడానికి మరో 24 గంటల నిరీక్షణ తప్పేలా లేదు. గత 8 రోజులుగా నిర్వహిస్తున్న ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. నిర్విరామంగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్లో ఏ క్షణాన ఏం వినాల్సి వస్తుందనే భయం సర్వత్రా వ్యక్తమవుతోంది. టన్నెల్ ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ టెన్షన్ మరికొన్ని గంటలు కొనసాగనుంది. చిక్కుకుపోయిన కార్మికుల కోసం చేపట్టిన ఆపరేషన్ చివరి దశకు చేరుకుందని ప్రభుత్వం ప్రకటించింది. 4 ఉన్నట్టుగా అనుమానిస్తున్న ప్రాంతాన్ని రేడార్ సాయంతో గుర్తించారు. ఈ ఆపరేషన్లో గడిచిన 2 రోజుల్లో ఎంతో పురోగతి సాధించామని మంత్రి జూపల్లి తెలిపారు. పరిస్థితిని ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి సమీక్షించారు. రెస్క్యూ ఆపరేషన్ పనులు మెషిన్ల ద్వారా మాన్యువల్ గా కూడా జరుగుతున్నాయని మంత్రి జూపల్లి వెల్లడించారు. అన్ని పనులు సమాంతరంగా జరుగుతున్నాయని తెలిపారు. బహుశా రేపు రాత్రి వరకే ఒక 4 ఆచూకీ అనేది సెన్సింగ్ ద్వారా సర్వే రాడార్ ద్వారా లొకేట్ చేయడం జరిగింది. అంటే ఫ్రంటేజ్ ఉన్న వాళ్ళు. సో ఆ 4కి సంబంధించి రేపు రాత్రి వరకు మనకు పూర్తిగా కంప్లీట్గా బయటికి తీయడం జరుగుతుంది. కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు 11 ఏజెన్సీలు పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. ఈ పనులు చేయడంలో వాటికి అనుభవం ఉందని వెల్లడించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణమని విపక్షాలు చేస్తున్న ఆరోపణలను మంత్రి ఖండించారు. ఎక్కడా నిర్లక్ష్యం అనేది లేదని స్పష్టం చేశారు. చాలా మంది చాలా మాట్లాడుతూ ఉంటారు, ఏదో ఆలస్యమైంది అన్నట్టుగా, ప్రభుత్వం నిర్లక్ష్యం అన్నట్టుగా. అక్కడ లోపలికి వెళ్తే జరిగినటువంటి సంఘటన తీవ్రత కావచ్చు, ఆ లొకేషన్ కావచ్చు, ఆ మెషినరీ అడ్డుపడ కావచ్చు, బురద కావచ్చు, నీళ్లు కావచ్చు, అంటే ఇంత క్లిష్టమైన పరిస్థితుల కారణంగానే ఆలస్యమైంది తప్ప ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనేది కానీ ఇంకోటి కానీ లేదు. ఘటన జరిగిన ప్రాంతాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు సందర్శించారు. ఈ ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఏలేటి అన్నారు. ఈరోజు మరి ప్రభుత్వకు నష్టము, మరోవైపు ఇక్కడ 8 మంది ప్రాణాలకు ఈరోజు ప్రమాదమైంది. దీనన్నిటికీ బాధ్యత ఎవరు తీసుకోవాలా? మరి ఎందుకు ముఖ్యమంత్రి గారు ఈరోజు 8 రోజులు జరిగినా మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు కలిసి కోఆర్డినేషన్లో పని చేసుకున్న బాధ్యత మీ మీద లేదని అడుగుతా ఉన్నా. మొత్తానికి ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదం రాజకీయ రంగు పులుముకుంది. బీఆర్ఎస్ వైఫల్యమని అధికార కాంగ్రెస్ అంటుంటే బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమేనని బీజేపీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది.